ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి రైస్. సో మంచి క్వాలిటీ ఉన్న రైస్ని తీసుకోవాలి. సెకండ్ ఐటమ్ వచ్చేసి కందిపప్పు. ఇది కూడా ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి. అవైలబుల్గా ఉంటే మీరు రెడ్ కలర్లో ఉండే మసూర్ దాల్ని కూడా తీసుకోవచ్చు అడిషనల్గా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెసరపప్పు. ఇది కూడా అంతే, ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హాఫ్ కప్పు రాగి. రాగి రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఐరన్ అనమాట. సో రాగి జావకు కూడా వాడచ్చు. నట్స్ కూడా ఇందులో యూస్ చేయొచ్చు. సో మీకు ఎన్ని నట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో అన్నీ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ క్యాష్యూస్ తీసుకున్నాను. ఒక 50 to 100 గ్రామ్స్ తీసుకోవచ్చు ఒక కప్ ఆఫ్ రైస్కి. అండ్ సేమ్ బాదం పప్పు కూడా అంతే, 50 to 100 గ్రామ్స్ ఒక కప్ రైస్ క్వాంటిటీకి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూల్ మకానా. అంటే లోటస్ సీడ్స్ని వేయించిన తర్వాత ఇలా ఉంటాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి ఇవి డ్రై ఫ్రూట్ స్టోర్స్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ దొరుకుతున్నాయి. ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ అందరికీ చాలా మంచిది. సో ఇది కూడా ఒక కప్ ఆఫ్ రైస్కి ఒక కప్ ఆఫ్ మకానా తీసుకుంటున్నాను. వీటన్నిటిని విడివిడిగా సోక్ చేయాలి. 4 to 5 hours వరకు సోక్ చేస్తే బెటర్ అనమాట. సో రైస్ని అండ్ కందిపప్పు పెసరపప్పు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కాబట్టి సో వాటిని కలిపి నేను సోక్ చేశాను. నెక్స్ట్ రాగులు, బాదం పప్పు, జీడిపప్పు వీటన్నిటిని విడివిడిగా అయితే సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకోవాలి. పిల్లలకి సంబంధించిన ఫుడ్ కాబట్టి ఇంకా ఎంత హైజీనిక్గా ఉంటే అంత మంచిది. సో ఒక ఫ్రెష్గా ఉతికిన క్లాత్ తీసుకున్నాను. దాని మీద నేను సపరేట్గా వాటిని ఆరబెట్టుకుంటున్నాను. కొంతమంది వీటిని కలిపి నానబెట్టి కలిపి ఆరబెడతారు. బట్ ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవ్వవు. కొన్నేమో త్వరగా మాడిపోతాయి, కొన్నేమో కొంత టైం తీసుకుంటుంది. సో విడివిడిగా మీకు నానబెట్టుకొని ఇలా ఆరబెట్టుకోవడం పాసిబుల్ అయితే ఇలాగే సపరేట్గా చేయండి. వీటన్నిటిని ఓవర్ నైట్ నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. బాగా ఎండుంటే ఎండలో అయినా ఆరబెట్టొచ్చు. ఎండలో ఆరబెట్టేట్లయితే ఒక 3-4 అవర్స్‌లో బాగా ఎండిపోతాయన్నమాట. ప్రస్తుతం ఎండాకాలం కాదు కాబట్టి. అండ్ నాకు ఈ ఫుడ్‌ని నేను బయట ఎండకి ఆరబెట్టి మళ్ళీ వాటి మీద దుమ్ము పడడం నాకిష్టం లేదు. సో అండర్ రూఫ్ ఆరబెట్టే పనైతే కంపల్సరీగా మేక్ ష్యూర్ అక్కడ ఫ్యాన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫ్యాన్ లేకుండా ఆరబెట్టారంటే కొంతసేపటికి అవి బంకగా అయిపోతాయన్నమాట. సో మేక్ ష్యూర్ ఫ్యాన్ ఉండాలి. లేదంటే కొంచెం మరీ దుమ్ము పడని ప్లేస్‌లో అయినా ఎండ పడేలాగా ఉంటే మీరు ఎండలో ఆరబెట్టుకోవచ్చు. సో నేనైతే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెక్ చేస్తున్నాను అంతా ఆరిందా లేదా అని. సో ప్రతి ఒక్కదాన్ని ఇట్లా టచ్ చేసుకుంటూ స్టిక్ అవ్వకుండా ఇలా పొడిగా ఆరితే పర్ఫెక్ట్గా ఆరినట్టు. లేదు కొంచెం తడిగా ఉన్నా కూడా మీరు దాన్ని ఫ్రై చేసుకున్నారంటే అది ఎక్కువ కాలం నిలువ ఉండదన్నమాట. సో మేక్ ష్యూర్ ఇట్లా ప్రాపర్గా డ్రై అయ్యేలాగా చూసుకోండి. సో అన్ని ఐటమ్స్ ఇక్కడ ఈవెన్గా డ్రై అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం అంటే ఆయిల్లో ఇంకా దేంట్లో అట్లా ఫ్రై చేయడం కాదు, డ్రై రోస్ట్ చేయాలన్నమాట. నేను చెప్పినట్టుగా ఈచ్ ఐటమ్ని ఇండివిజువల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి సో దట్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను పిస్తా తీసుకుంటున్నాను. ఇది రా పిస్తా అనమాట. మనకి బయట రోస్టెడ్ కూడా దొరుకుతాయి, కానీ నేను ఇక్కడ రా పిస్తాని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఐటమ్స్ అన్నిటినీ ఇండివిజువల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
మరీ ఎక్కువగా కూడా రోస్ట్ చేసుకోకూడదు, మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటిని చల్లారేంత వరకు కొంచెం సేపు ఇలా ఆరబెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుని కూడా మిక్సీ జార్లో మనం వేయకూడదు, ఎందుకంటే బ్లేడ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగే ఒక్కొక్క ఐటమ్ని సపరేట్గా మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పు అండ్ పెసరపప్పును కూడా మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రాగులు, వాటిని కూడా మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని ఇందులో కలుపుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా రాగి పౌడర్ అనేది చాలా మంచిది. మనం జావగా వాడచ్చు, లేదంటే ఇలాగా మిల్లెట్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పౌడర్ వచ్చేసి ఆల్ నట్స్ పౌడర్ అనమాట. మనం తీసుకున్నటువంటి క్యాష్యూస్, బాదం అండ్ పిస్తా ఈ 3 కలిపి నేను పౌడర్ వేసుకున్నాను. బాదంలో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా కొంచెం థిక్గా వస్తుంది. మనం ఫైన్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పూల్ మకానా పౌడర్, దీన్ని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్స్ చేసుకున్నట్టు అన్నిటినీ నీట్గా చేత్తో కాకుండా ఏదైనా ఒక స్పూన్తో తీసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా హోమ్ మేడ్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొన్ని ప్లేసెస్లో ఉగ్గు అని కూడా అంటారు. బయట అమ్మే సెర్లాక్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కాలం పిల్లలకి పెట్టడం అనేది మంచిది కాదు. ఇనీషియల్గా మనం సాలిడ్స్ అలవాటు చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు ట్రై చేయొచ్చు, బట్ దాన్ని అదే పనిగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని కంట్రీస్లో సెర్లాక్ అయితే బ్యాన్ కూడా చేశారు. సో ఆ అవేర్నెస్తో మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ కొంచెం ఎక్కువ కాలం స్టోర్ అయి ఉండాలంటే మనం ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని వండడం కూడా చాలా ఈజీ. వేడి వాటర్లో ఒక 2 స్పూన్స్, అంటే ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని అది కన్సిస్టెన్సీ దగ్గరగా పడేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ చిటికెడు వామ్ పౌడర్ యాడ్ చేసుకుంటే డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ పౌడర్ని తీసుకొని హాట్ వాటర్లో ఈజీ టు మిక్స్ అండ్ ఫీడ్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్.